తిరుమల లడ్డీ వ్యవహారంపై కల్తీ వ్యవహారంపై రోజుకొక సంచలన విషయం అయితే బయటకు వస్తుంది. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి కోర్టు ఆదేశాల తర్వాత ఆ సిట్టు లేదు గిట్టు లేదు, ఎందుకు సిట్టు, అసలు జరగని దానికి ఎందుకు సిట్టేస్తున్నారు ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తెల్లమొహం వేసి ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అయితే స్లోగా గుట్టు మొత్తం కూడా రట్టు అవుతుంది. ఇప్పుడు తిరుమలలో నెయ్యి కల్తీకి సంబంధించి, లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీకి సంబంధించి 3 కంపెనీలు కుమ్మక్కైనట్టుగా తెలుస్తుంది. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది విన్న తర్వాత నిజంగానే లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది మీ విజ్ఞతతో ఆలోచించి తేల్చేయచ్చు. దీనికి కోర్టు తీర్పులు అవసరం లేదు, లేకపోతే సిట్ విచారణలు కూడా అవసరం లేదు. మీరు నిజంగా ఆత్మ పరిశీలన చేసుకుని, పార్టీలను కాసేపు పక్కన పెట్టి ఆత్మ పరిశీలన చేసుకుని ఆలోచించండి. కల్తీ జరిగిందో లేదో మీకే తెలుస్తుంది. మొత్తంగా ఈ నేతికి సంబంధించి 3 కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాస్తవానికి టీటీడీకి నేతిని సప్లై చేసింది ఏఆర్ డైరీ. దానికి 10 లక్షల టన్నుల, దాదాపుగా 10 లక్షల కిలోలు ఆవు నెయ్యిని ఆర్డర్ అయితే ఇచ్చారు. కానీ దానికి అంత క్యాపబిలిటీ లేదు. లేనప్పుడు ఏం చేసింది ఇది, బోలే బాబా వేరొక వైష్ణవి డైరీ నుంచి నేతిని కొనుక్కుని టీటీడీకి సప్లై చేసింది. మరి వైష్ణవి ఎక్కడి నుంచి కొంది అంటే బోలే బాబా, ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఉన్నటువంటి బోలే బాబా అనే ఒక సంస్థ నుంచి నేతిని కొని ఏఆర్ డైరీకి ఇచ్చింది. అంటే మధ్యగా ఉన్నది ఎవరు, వైష్ణవి డైరీ. అటు రూర్కీలో ఉన్నటువంటి బోలే బాబా నుంచి కొని ఇటు ఏఆర్ డైరీకి ఇచ్చింది, మధ్యలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. కొని ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు, సబ్ కాంట్రాక్ట్ తీసుకుని ఏదైనా చేసుకోవచ్చు. అంతిమంగా ఆ స్వచ్ఛమైన నెయ్యి టీటీడీకి రావాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. వైష్ణవి బోలే బాబా అనేది తిరుపతికి ఎంత దూరంలో ఉంది అంటే 2300 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాధారణంగా ఏఆర్ డైరీ అయితే తిరుపతికి 500 నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుంది. బట్ ఇదైతే మాత్రం 2300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బోలే బాబా నుంచి వైష్ణవి కొని ఏఆర్ డైరీకి ఇస్తే ఏఆర్ డైరీ తిరుపతికి సప్లై చేసింది. సరే, దూరం ఎంత అనేది కాసేపు పక్కన పెడదాం. ఎంత దూరం నుంచి అయినా స్వచ్ఛమైన నెయ్యి రావచ్చు, నేను దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడ అసలు మతలబ్ ఏంటంటే నెయ్యి రేటు విషయంలో ఇక్కడ ఏం జరిగిందో చూడండి. పూర్తిగా ఈ వైష్ణవి డైరీ బోలే బాబా నుంచి ఎంత కొనుగోలు చేసిందంటే కేజీ నెయ్యి 355 రూపాయలకు బోలే బాబా నుంచి కొనుగోలు చేసింది. ఎవరు, మధ్యలో ఉన్నటువంటి వైష్ణవి. 355 రూపాయలకు వైష్ణవి కొనుగోలు చేస్తే పోనీ ట్రావెల్ ఛార్జెస్తో కలిపే కొనుగోలు చేసింది అనుకుందాం. 2300 కిలోమీటర్ల దూరం, అది చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. ట్రావెలింగ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. సరే, అయినా కానీ ఆ ట్రావెల్ ఛార్జెస్తోనే 355 రూపాయలకు కొనుగోలు చేసింది అనుకుందాం. అప్పుడు ఏఆర్కి ఎంతకు అమ్మాలి, కనీసం దాని మీద ₹1 అన్న లాభం వేసుకుని అమ్మాలి, అంతే కదా. ఇప్పుడు 355 రూపాయలకు నేను నేతిని కొన్నానండి. ఒక వ్యక్తి దగ్గర నేతిని కొన్నా, నేను ఏఆర్ డైరీకి ఇవ్వాలి. నేను వైష్ణవి డైరీ అనుకుందాం, నేను ఏఆర్ డైరీకి ఇవ్వాలి. 355 రూపాయలకు నేను బోలే బాబా దగ్గర కొన్నా. నేను ఏఆర్ డైరీకి ఎంతకి ఇస్తాను, కనీసం ₹1 లాభం వేసుకుంటాను. 355 రూపాయలకి ₹1 లాభం వేసుకుని 356 రూపాయలకి నేను ఇస్తాను, అంతే కదా. కనీసం ₹1 లాభం వేసుకోవాలి కదా, నష్టానికైతే నేను అవును కదా. కానీ ఇక్కడ ఏఆర్ డైరీ ఎంతకి ఇచ్చిందో తెలుసా, ₹318.57 ఇచ్చింది. అంటే 318 రూపాయలకి ఇచ్చింది. 320 రూపాయలు పోయినా కానీ 37 రూపాయల నష్టానికి కేజీ నెయ్యిని తగ్గించి ఎలా ఇచ్చింది వైష్ణవి డైరీ. బోలే బాబా నుంచి 355కు కొన్న నువ్వు ఏఆర్ డైరీకి 318కే ఎలా ఇచ్చావు? నువ్వు లాభంతో వ్యాపారం చేయకపోయినా పర్లేదు, పోనీ 355కు నీకు వచ్చిన రేటుకే నేను ఇచ్చాను దైవభక్తితో అన్నా అదొక అర్థం ఉంది. కానీ దాదాపుగా కేజీకి 37 రూపాయలు నష్టం పెట్టుకుని నువ్వు ఎలా ఇచ్చావు? ఏఆర్ డైరీకి ఎలా ఇచ్చావు? ఏఆర్ డైరీ ఏం చేసింది, ₹319.80 అంటే దాదాపుగా ₹1.30 లాభం వేసుకుని ఏఆర్ వైష్ణవి ఇచ్చినటువంటి రేటుకి ₹1.30 లాభం వేసుకుని తిరుమలకి ఇచ్చింది. అంటే వాస్తవానికి తిరుమలకు చేరిన ₹319.80 నెయ్యి బోలే బాబా దగ్గర ఎంతకు కొన్నారు, ₹355 కొన్నారు. మరి ₹355 కొన్న నెయ్యి ₹320 తిరుపతికి ఎలా వచ్చింది? ఎలా చూసుకున్నా కానీ ₹35 నష్టం ఎవరు భరించారు, ఎలా వచ్చింది? కల్తీ లేని నెయ్యి అయితే ఎలా వచ్చింది? ఇక్కడ దొరికిపోయారు. 2300 కిలోమీటర్లు ట్రావెలింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ పడుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, కేజీ నేతికి మనం 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన దానికి 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ప్రతి ఒక ట్యాంకర్ అంత దూరం ట్రావెల్ చేస్తే దాని ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది పెరిగిపోతుంది. పెరిగిపోతే అంతిమంగా కాస్ట్ అనేది ఆ నేతి మీద పడుతుంది.
కదా. అయినా 355 రూపాయలకు వచ్చినటువంటి నేతిని నువ్వు ఏ లాభం లేకుండా నష్టానికి 37 రూపాయల నష్టానికి ఏఆర్ డైరీకి ఎలా ఇచ్చావు? ఏఆర్ డైరీ అంతిమంగా అసలు రేటు కంటే 35 రూపాయల నష్టానికి టీటీడీకి ఎలా ఇచ్చింది? అంటే వైష్ణవి డైరీకి వచ్చినటువంటి నేతిలో కల్తీ జరిగింది. 100 లీటర్లు బోలే బాబా నుంచి ఒకవేళ స్వచ్ఛమైన నెయ్యి వచ్చింది అని మనం అనుకుంటే దానికి అదనంగా ఇంకొక 100 లీటర్లు వేరొక ఏదో ఒకటి కలిపి, అది జంతు కొవ్వు కలిపారా, వెజిటేబుల్ ఫ్యాట్ కలిపారా, లేదా పంది కొవ్వు కలిపారా, డాల్డా కలిపారా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలా. ఏదనేది పక్కన పెడదాం. అంతకంటే తక్కువ రేటు ఉన్నటువంటి వేరొక పదార్థాన్ని కలిపి 200 కేజీలు చేసి దాన్ని అమ్మితే అప్పుడు కానీ మీకు లాభం రాదు. అంటే 1 కిలో అది ఉంటే 1 కిలో ఏముండాలి? కల్తీ ఉండాలి. లేదా కనీసం 1/2 కిలో కల్తీ ఉండాలి. 100 కేజీల నెయ్యి ఒరిజినల్ నెయ్యి అయితే 50 కేజీలు కనీసం కల్తీ ఉండాలి. అది కూడా అంతకంటే తక్కువ రేటు ఉన్నటువంటి పదార్థాన్ని అందులో కలపాలి. జంతు కొవ్వు ఎప్పుడో మొన్న ఎవరో చెప్పారు కేజీ 1400 1500 ఉందని. మీరు ఆన్లైన్ ఓపెన్ చేసి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఓపెన్ చేసి యానిమల్ ఫ్యాట్ అని కొట్టండి, మీకు 50 రూపాయల నుంచి దొరుకుతుంది. కేజీ 50 రూపాయల నుంచి యానిమల్ ఫ్యాట్ దొరుకుతుంది. 200 రూపాయల వరకు యానిమల్ ఫ్యాట్ ఉంది. అందులో నువ్వు 100 రూపాయల యానిమల్ ఫ్యాట్, కేజీ యానిమల్ ఫ్యాట్ తీసుకు ఇందులో కలిపినా నీకు లాభమే కదా. అలా కలపకపోతే నువ్వు ఎలా తక్కువ ఇచ్చారు? రేపు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది ఇది. కాకపోతే నేనేమంటానంటే కల్తీ జరిగిందా లేదా నేను అనుమానం ఉన్నవాళ్ళు మీరు ఆలోచించండి. 355 రూపాయలకు బోలే బాబా దగ్గరికి ఉన్నమాట వాస్తవం, ఆన్ రికార్డ్స్. అది 318 రూపాయలకే వీళ్ళకి ఇచ్చిన మాట వాస్తవం, అది ఆన్ రికార్డ్సే. ఎలా ఇచ్చారు? వైష్ణవి డైరీ ఏం కలిపింది? ఇందులో వైష్ణవి డైరీని ఎవరు కలపమన్నారు, ఎవరు కల్పించారు? రెండోది, ఎందుకు ఏఆర్ డైరీకి అంత సామర్థ్యం లేకపోతే మీరు ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు? కాంట్రాక్ట్ ఇవ్వాలంటే మినిమం సామర్థ్యం ఉండాలి. పైగా ఎన్ని కోట్లు? 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాల్సిన దాన్ని 150 కోట్ల టర్న్ ఓవర్కి నిబంధనలు కుదించారు. ఎందుకు కుదించారు? ఇలాంటి ఒక విషయం కాదు, 2 విషయాలు కాదు, అనేక విషయాలు. ఇదంతా ఎవరి హయాంలో జరిగింది? నాడు టీటీడీ పాలకుల హయాంలో జరిగింది. కల్తీ సరఫరాలో బడా మాఫియా పథకం ప్రకారమే 3 డైరీలు కుమ్మక్కు. ఏఆర్ డైరీకి ఆర్డర్ వస్తే బోలే బాబా నుంచి సరఫరా. అప్పటి పాలక మండలి నిర్లక్ష్యం వల్లే అంత అనర్థం. టెండర్ల నిబంధనలను మార్చేసి ఉత్తరాది డైరీలకు అవకాశం. మన డైరీలకు గిట్టుబాటు ధరకు అవి ఎలా ఇస్తాయి? ఈ మాత్రం ఆలోచన కూడా లేదు. వాస్తవమే కదా. ఇప్పుడు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల రేడియస్లో కూడా డైరీలు ఉన్నాయి. తిరుమలకు 200 కిలోమీటర్ల దూరంలో రేడియస్లో డైరీలు ఉన్నాయి. వీళ్ళే ఇవ్వలేని నేతిని ఎవరైనా సరే ఇంచుమించు అదే రేయి, 1 రూపాయి 2 రూపాయలు, మహా అయితే 5 రూపాయలు వ్యత్యాసం ఉండొచ్చు, అంతకు మించి అయితే ఉండదు. వీళ్ళే ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళకి 2300 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. 200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే తిరుపతికి నెయ్యి వెళ్ళిపోతుంది, తిరుమలకి. మరి వీళ్ళే ఇవ్వలేనప్పుడు పక్కనే ఉన్నటువంటి నందిని కూడా ఏం చెప్పింది? మేము లాభం కోసం చేయట్లేదు, కానీ స్వచ్ఛమైన నెయ్యి ఈ రేటు కంటే తక్కువ మేము ఇవ్వలేము. ఒకవేళ మీరు మా కాంట్రాక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లా, వేరొకరు ఎవరైనా ఈ నెయ్యి ఇస్తున్నారు అంటే అందులో మోసం ఉండే అవకాశం ఉంది, గుర్తించండి అని చెప్పారు. మరి అప్పుడైనా ఆలోచించాలి కదా. 2300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినటువంటి నెయ్యి, ఏఆర్ వైష్ణవి డైరీకి వచ్చినటువంటి నెయ్యి 35 రూపాయలు 37 రూపాయలు తక్కువకు టీటీడీకి ఎలా వస్తుందని కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మనమైనా అడుగుతాం కదా. ఇప్పుడు వ్యాపారం చేసేవాడు నేను 400 కొన్నానండి మీకు 350కి ఇస్తానంటాడు. మా చోలే అని పూలు పెడుతున్నామండి, 400కు నువ్వే కొంటే 50 రూపాయలు నష్టానికి మాకెందుకు ఇస్తావు? అది ఏ 300కో కొనుంటావు, మాకు 350 చెప్తున్నావు అని చెప్తాం, అంతే కదా. మరి అలాగే 355 రూపాయలకి నువ్వు కేజీ నెయ్యి బోలే బాబా నుంచి కొని 318 రూపాయలకి ఏఆర్కి ఎలా ఇచ్చావా? ఇన్వెస్టిగేషన్లో తేలాలా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో ఎందుకు దడ మొదలయ్యిందంటే రేపు తీగలాగితే ఒక గది లాంటిదన్నీ బయటకు వస్తాయి. అందుకనే చెప్పా, మీరు విజ్ఞతతో ఆలోచించండి. కల్తీ జరిగిందా లేదా అనేది దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది.